దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. ఈ వేసవికాలం మరి ప్రతిరోజు మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వేసవికాలం జాగ్రత్తగా ఉండండి. ఎండ దెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోండి. మీ పిల్లలను కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. కొంతమంది పిల్లలు చెరువులో ఈతలు కట్టిటెళ్ళి చనిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాంటి చోట్లకి వెళ్ళనీయకుండా చూసుకోవాలని పేట సావకుడిగా చెప్తున్నాను. వాళ్ళ భవిష్యత్తు సాతాను పాడు చేయాలని చూస్తుంది కనుక సాతాను మాటలు వినకుండా తల్లిదండ్రుల మాట వినేవారుగా నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. జాగ్రత్తగా ఈ మాట పరిశీలన చేస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటే ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అని చెప్తుంది లేఖనం. అంటే రుచి చూడకుండా ఏది మనకు తెలియదు. చూడండి, ఇప్పుడు దాన్ని బిడ్డలారా, ఒకసారి వంట చేసినప్పుడు లేకపోతే ఏదైనా ఆహారం అన్నప్పుడు అది రుచి చూస్తేనే కదా తెలిసేది. రుచి చూడకుండా ఎలా తెలిసింది? అలాగే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ప్రజలు రుచి చూసుకోకుండా చూస్తూ భక్తి చేస్తున్నారు. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి పరిశుద్ధుడో అని, ఎలాంటి ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. అంటే ఆయన అడుగుజాడలు ఎలా ఉన్నాయి, ఆయన వేసిన బాటలు ఎలా ఉన్నాయి మనం పరిశీలిస్తే ఎక్కడ కూడా పాపానికి చోటు ఇవ్వలేదు. అంత పరిశుద్ధుడు. అందుకనే ఆయన రుచి చూసి తెలుసుకోండి. ముందు తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. భూమి మీద ఉన్న ప్రజలందరిలో కూడా ఆయన ఉత్తముడు. బైబిల్ చదివితే ఆ రుచి తెలిసిద్ది. ప్రార్థన చేస్తే ఆ రుచి తెలిసిద్ది. భక్తి విశ్వాసంతో ఉంటే ఆ రుచి తెలిసిద్ది. తెలుసుకోవాలి. తర్వాత ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ లోకంలో మనుషులను కాదు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. కొంతమంది ఆయా పరిస్థితుల నరుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు, కానీ దేవుడు ఆశ్రయించడానికి తొందరగా వెళ్ళరు. ముందు అటు తాయితులు, ఇటు తర్వాత డాక్టర్ అయిపోయినాక అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. కానీ బిడ్డలారా, అంతకంటే ముందు ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. కనుక మీరు ఆశ్రయించేవారుగా ఉండండి, ధన్యులుగా ఉండండి. ఎందుకంటే యవ్వన కాలంలో కొంతమంది దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వారు స్వస్థత పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు, వారి జీవితాలు మార్చుకున్నారు. కొంతమంది యవనస్తులు అదే యవ్వన కాలంలో పాడైపోయిన వారు ఉన్నారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, ఆయన్ని ఆశ్రయించిన వారు బాగుపడ్డారు, లోకాన్ని ఆశ్రయించిన వాళ్ళు పాడైపోయారు. కనుక దాన్ని అర్థం చేసుకోండి. యెహోవాను రుచి చూసి తెలుసుకోండి ఉత్తముడని. ఆయనను ఆశ్రయించండి ధన్యుడు నరుడు. కనుక ఇప్పటికీ నువ్వు ఆశ్రయించకపోతే ఎప్పుడైనా ఆశ్రయించాలని కోరుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు మాకు తెలియజేస్తున్నారు. విన్న వాక్యాన్ని బట్టి ప్రజల్లో మార్పు దయచేయండి. యెహోవా ఉత్తముడని రుచి చూసుకునే మనసు నరులు నీ యందునైనా నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా ధన్యులవటానికి సహాయం చేయండి. కుటుంబాల బిడ్డలను దీవించి ఆస్వాదించి పరిచయలో తోడుగుండమని యేసునామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.